అందరికీ గుడ్ మార్నింగ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి. సో ఈ 22nd నుంచి నెక్స్ట్ 30th దాకా మా హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మల్టిపుల్ యాక్టివిటీస్ని చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ థింగ్ 600 రూపీస్కే ఒక హార్ట్ ప్యాకేజ్ని డిజైన్ చేసాం. దాంట్లో ఈసీజీ, ఎకో, కన్సల్టేషన్ అలాంగ్ విత్ లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇదేంటంటే ఫస్ట్ స్టెప్ స్క్రీనింగ్ జరిగిపోద్ది పేషెంట్కి. 600 రూపీస్కే జరగడం వల్ల చాలామంది ఈ ప్యాకేజ్ని అవైలబుల్ చేసుకుంటున్నారు. దాంట్లో చాలామందికి అసలు ప్రాబ్లం ఉందని కూడా తెలియని వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ రిస్క్ అనేది బాగా తగ్గుతుంది. సెకండ్ థింగ్, 28న ఒక మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ క్యాంప్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధప్రసాద్ గారు అంటే ఎమ్మెల్యే అవనిగడ్డ వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ మెగా క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ మెగా క్యాంప్కి చాలామంది ప్రముఖులు హాజరవుతున్నారు. పెడన ఎమ్మెల్యే గారు, తర్వాత కొనకళ్ళ నారాయణ గారు, కొనకళ్ళ బొల్లయ్య గారు, తర్వాత శివాజీ గారు, వీళ్ళందరూ హాజరవుతున్నారు. అరౌండ్ 1000 to 1500 మెంబర్స్ క్రౌడ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు మల్టీ డిపార్ట్మెంట్ క్యాంప్ అనమాట. అంటే ఈఎన్టీ, కార్డియాక్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ ఆ రోజు మెగా క్యాంప్లో అవైలబుల్గా ఉంటారు. అలాంగ్ విత్ దట్ హార్ట్ డే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనీ హార్ట్ ప్రాబ్లం ఎర్లీగా మనం ప్రివెంట్ చేసుకుంటే పేషెంట్స్కి అది లాంగ్ టర్మ్ ఉపయోగం ఉంటుంది. 100 రూపాయలు మందులతో పోయేది 1,00,000 రూపాయలు అడ్మిషన్ కాస్ట్లు ఇవన్నీ తగ్గించడానికే మనం ఈ హార్ట్ ప్యాకేజ్ని అందరికీ అవైలబుల్ చేస్తున్నాం. సో దీన్ని జనాలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ బాబు, పల్మనాలజిస్ట్ అండి. ఇక్కడ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో నేను సీనియర్ కన్సల్టెంట్గా ఉంటున్నాను. డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా చాలా చూస్తున్నాం. ముఖ్యంగా 20 ఏళ్ళు, 22 ఏళ్ళు వాళ్ళకి బీపీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటుంది. ఆల్మోస్ట్ 200 to 100, 120 అలా వస్తుంది. అలాగే హార్ట్ అటాక్, డాక్టర్ చెప్పిన హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం ఏంటంటే పిల్లలకి గారాభంగా ఇప్పుడు ఫుడ్ అంతా మారిపోయింది. మెయిన్గా ఎంత ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏంటంటే చిన్నపిల్లలకైనా సరే మెయిన్ మన పేరెంట్స్ అరే మన ఐఐటి కోర్సు ఏది 9 ఏళ్ల దగ్గర నుంచే 4వ క్లాసు 3వ క్లాస్ నుంచి కూడా ఐఐటి కోర్సు అని చెప్పేసి స్ట్రెస్ పెడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసే టైం ఉంటుందా. ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళు ఏమంటారంటే మనం చాలా బిజీగా ఉంటారంటే పొద్దున్న వెళ్తే మరి రాత్రికి వస్తారంటే ఆ తిండికి టైం ఉండదు, ప్లస్ ఎక్సర్సైజ్కి టైం ఉండదు. అలాగే పిల్లలకి ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ పెడతాం మూలంగా ఒకటి, ప్లస్ పెస్టిసైడ్స్ వాడటం మూలంగా వీటి మూలంగా కూడా ఇవన్నీ డిసీజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటికి మనం ప్రివెంట్ చేయాలి అంటే చిన్నపిల్లడు కదా, మనం 20 years వస్తే మనం బీపీ చూడం సాధారణంగా, ఎందుకంటే ఏముంటుందో 20 ఏళ్ళు కానీ మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి బీపీ చెక్ చేయాలి. సో బీపీ మనం చెక్ చేస్తే బీపీని మనం కంట్రోల్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో బోల్డెన్ డిసీజెస్ మనం అరికట్టవచ్చు. అలాగే ఇప్పుడు డాక్టర్ గారు పెట్టేటువంటి అంటే నేను చాలా కాలం నుంచి అనుకుంటూ ఉంటాను, పూర్ పీపుల్కి అఫోర్డబుల్గా ఉండి మనకు అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. ఈ పూర్ పీపుల్కి అఫోర్డబుల్గా మనం ఏమన్నా పెడితే బాగుంటుంది కదా అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టుగానే ఒక 600 రూపీస్కి మొత్తం ఈ కార్డియాక్ మొత్తం టెస్టులన్నీ వచ్చి స్క్రీనింగ్ అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్క్రీనింగ్ అయిపోద్ది. మనకి ఎక్కడైనా డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే ఎర్లీ స్టేజ్ నుంచి మనం మెడికేషన్స్ వాడుకుంటే సో దట్ వీ కెన్ ప్రివెంట్ బిగ్ డిసీజెస్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. సో అలాగే మనకి ఏంటంటే అలాగే మనకి క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్యాంప్స్లో కూడా ఏంటంటే మనకి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది ఎర్లీ స్టేజెస్లో. ఇప్పుడు మనకి వచ్చే రోజుల్లో మనకి ఆల్మోస్ట్ 28th, 9th, 25th అవనిగడ్డలో ఒక బిగ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మండలి మనకి కృష్ణారావు గారు ఆయన వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి గారు పెట్టారు, బుద్ధప్రసాద్ గారు. దాన్ని అవైల్ చేసుకుని అందరూ కూడా ఏంటంటే కొంచెం హెల్త్ని కాపాడుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మిత్రులందరికీ వెల్కమ్ అండి. ఇవాళ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మేము చేసే కార్యక్రమాలు, ఫ్రీ కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రజలందరికీ ఈ మనం చేసేవన్నీ బయటికి స్ప్రెడ్ చేయడానికి, దానివల్ల వాళ్ళు ఈ ఫ్రీ క్యాంప్ని, ఫ్రీ సర్వీసెస్ని ఉపయోగించుకొని
హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఒక ఫ్రీ క్యాంపు పెట్టాము. ఫ్రీ క్యాంప్స్ మన కార్డియాలజీలోనే కాకుండా నెఫ్రాలజీ, ఈఎన్టీ, చెస్ట్, పల్మనాలజీ అన్ని డిపార్ట్మెంట్లో వీక్లీ వన్స్ పెడుతున్నాం. సో దాంతోపాటు మేము ఒక ప్యాకేజ్ కూడా లో కాస్ట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఆల్ కార్డియాక్ చెకప్ అంతా కలిపి ఈసీజీ, ఈకో, తర్వాత బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే అన్నీ కలిపి 600 లోపు పేషెంట్స్కి అందుబాటులో తీసుకురావడానికి ఈ వారము అందరికీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.